నిన్న సాక్షి టీవీ డిబేట్లో అమరావతి దేవతల రాజధాని కాదు వేసల రాజధాని అని ఆ కృష్ణరాజు అనే అథవా అంటాం. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారు దాన్ని సమర్థించి నేనే చదివాను అని చెప్పి అంటాం. ఒరే ఎదవలారా 4 సంవత్సరాల క్రితం చదివాను అని చెప్పాడు రా కృష్ణరాజు. అంటే ఏంటి, 4 సంవత్సరాల క్రితం ఏ గవర్నమెంట్ ఉంది? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఎయిడ్స్ని పెంచి పోషించినట్టేగా. అందులో అమరావతి లోపల ఉండవాలని అనలేదు, చుట్టుపక్కల ప్రాంతాలని చెప్పి మళ్ళీ ఒక సవరణ చేశాడు వాడు కృష్ణరాజు గారు. చుట్టుపక్కల భారతారెడ్డి గారు కూడా ఉంటున్నారు, ఆమెను కూడా తిట్టినట్టే. మీరు ఎదుటివారి మీద బురద చల్లుదాం అనుకుంటే అది మన మీద కూడా పడిద్ది, అది దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి మీకు ఎవరైతే ఓట్లు వేశారో ప్రతి ఒక్కళ్ళని కూడా కించపరిచినట్టే. మీరు ఒకసారి మాట్లాడుతున్నామంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. ఒరే నాకు అర్థం కాదు, అరే కృష్ణరాజుగా, అమరావతి 4 సంవత్సరాల క్రితం వేసలు ఇక్కడ ఎక్కువ ఉండారా? సర్వే రిపోర్టు ప్రకారం భారతదేశం ఎయిడ్స్లో 2వ అన్నారా? అంటే అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరూ వేసలు లెక్కరా నీళ్ళు దృష్టిలో? అంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా అదేరా? చెత్త నా కొడక. ఈసారి అరే మీరు హైదరాబాద్లో ఉండి కాదురా, ఇక్కడికి వచ్చి ఒకసారి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే డిబేట్ పెట్టంటారా. ఇక్కడ ఒళ్ళు కొవ్వెక్కి కొడకల్లారా. మరీ ఎంత మెదలకుండా ఉన్నా కూడా మరీ అమరావతిపై విషయం చిమ్మటం, రైతులు భార్యలని ఎలా పడితే అలా మాట్లాడతాం, మళ్ళీ మేము అలా అనలేదంటాం. ఒరే కృష్ణరాజుగా ఏదో నా కొడక, ఎయిడ్స్ పుట్టింది సౌత్ ఆఫ్రికాలో. సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకొని 3 రాజధానులు అన్న జగన్మోహన్ రెడ్డి మీకు ఆదర్శమారా? అప్పుడు ఎవరిని అన్నట్టు మీరు? ఎయిడ్స్ దేశాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏమవుతాడురా? చెత్త నా కొడకలా. మాట్లాడేటప్పుడు మళ్ళీ మీకు వాయిస్ ఒకటి ఉంది, ఏదో మాట్లాడుతున్నాము, డిబేట్లో కూర్చున్నాము. మళ్ళీ ఇంకో పైగా అమరావతి దేవతల రాజధాని అంటే దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. యేసుక్రీస్తుగా, అల్లానా, ఎవరు అని. అమరావతి అనేది ఇంద్రుడి యొక్క దేవతల రాజధాని అనేది తెలుసు కదా నీకు, ఇంద్రుడు పరిపాలిస్తాడని. మళ్ళీ అక్కడికి వచ్చేసరికి మళ్ళీ మతాలను తీసుకొస్తావు ఎందుకురా? చెత్త నా కొడక. మళ్ళీ నీకు క్లారిఫికేషను, అమరావతి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వేసలు లెక్క పడుతున్నారా నీకు? చెత్త నా కొడక. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నువ్వేం చేపిస్తున్నావా ఏంటి? పక్కన మాజీ ముఖ్యమంత్రి భార్య భారతారెడ్డి గారు కూడా ఉండేది అమరావతి చుట్టుపక్కలేరా. మాకు సంస్కారం ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడతలా. నా ఏళ్ళారు మీరు ఎట్టబడితే అట్ట బలిసి కొట్టుకొని మాటలు మాట్లాడితే తిత్తి తీస్తాం నా కొడకలారు అనుకుంటున్నారా? ఏ మాట్లాడరా మీరు మాట్లాడేది? ఎందుకు చదువుకున్నారా మీరు? సరస్వతి పుత్రులు ఎలా అయ్యారా మీరు? మీకు అక్షరజ్ఞానం ఎందుకు ఇచ్చారా భగవంతుడు? ఇలాంటి వాటి మాటలు మాట్లాడతాను. ఇక 4 సంవత్సరాల క్రితం ఏ గవర్నమెంట్ ఉందిరా? అంటే జగన్మోహన్ రెడ్డి ఎయిడ్స్ని ఎక్కువ వ్యాపింపజేసాడురా? అదే కదరా మీరు చెప్పేది? చెత్త నా కొడకలా. అంటే వాళ్ళు ఏది మాట్లాడుకుంటే అది మాట్లాడుతుంది. ఇంకా నిజంగా అమరావతి మహిళలు దేవతలరా? ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అమరావతి విధ్వంసాన్ని, రాష్ట్ర విధ్వంసాన్ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళు అమరావతి మహిళలరా. ఒరే ఇంట్లో ఆడ మనిషి తెల్లవారుజాములు వేసి ఇల్లు ఉడ్చుకొని కళ్ళాపు చల్లుకొని అన్నం కూరలు వండుకొని పిల్లలు వాళ్ళ వృద్ధులు తల్లిదండ్రులు అత్తమామలో ఉంటే వాళ్ళని సవరించి వాళ్ళకి అన్నపానీయాలు పెట్టి వచ్చి ధర్నా కార్యక్రమం చేసి మళ్ళీ సాయంత్రం పూట దాకా కూర్చొని మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి పాదసేవలో ఇంట్లో అన్నం కూరలో ఎన్ని వండేసుకొని మళ్ళీ తెల్లవారు మళ్ళీ లేచి ఇదే నిత్యకృత్యాలుగా దాదాపు 5 సంవత్సరాలు ధర్నా కార్యక్రమాలు చేశారు. నిజంగా వాళ్ళు దేవతలే.
మీలాంటి చెత్తనా కొడుకులకి ఏం తెలిసింది? అరే మీరు ఒక గంట కూర్చుంటే సరిగ్గా లెగవలేరు. వచ్చి ఇంట్లో మీకు మహిళలు ఉన్నారు కదరా, ఒకసారి ఊరక ట్రై చేయండి, ఇంట్లోనే ట్రై చేయండి. తెల్లారగట్టు పనులు చేసుకొని ఉదయం పూటలు వేసి 7:30 కల్లా ధర్నా కార్యక్రమాలకు వచ్చి మా అమరావతి మహిళలు వచ్చి కూర్చొని మరుసటి రోజు మళ్ళీ అలా కంటిన్యూటీగా 6 సంవత్సరాల దాకా 5 సంవత్సరాల దాకా ధర్నా కార్యక్రమాలు చేసినటువంటి మహిళలు నిజంగా అమరావతి ముద్దుబిడ్డలు. ఆ మహిళలందరూ కూడా దేవతలతో సమానం రా యాదవులారా. ఈసారి నా కొడకల్లారా మళ్ళీ ఇలాంటి మాటలు కనుక తీసుకొచ్చారు, అరే కృష్ణరాజుగా నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు కానీ నాయాల ఒక్కసారి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి అమరావతి రారా, కోసి కారం పెడతావు నా కొడక అనుకుంటున్నా. ఖబర్దార్ కేఎస్ఆర్, ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి. ఎవరినన్నా మహిళలను అంటున్నామంటే అది మీకు కూడా వర్తించిందని దృష్టిలో పెట్టుకోండి. చెత్త నా కొడకల్లారా.